మంచిది. వాక్యమును ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనము. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నిధించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుతాం. మహాగణుడా, ప్రేమ కలిగిన పరిశుద్ధునికి స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా, నీ వాక్యము మమ్మల్ని జీవింపచేసేది ఆయన. ఇదిగో ఇదియే మా బాధలలో మాకు నెమ్మదిని చుచ్చున్నది ప్రభు. ఇదిగో నీ వాక్యం అగ్ని వంటిది నాయన. మాలో ఉన్న ప్రతి కల్మషాన్ని నాయన ఇదిగో కడిగి నాయన ఇదిగో కాల్చివేస్తుంది అయ్యా. ఇదిగో ప్రభా, మరొక్కసారి నీ సన్నిధిలో లొంగిపోచున్నాం. ప్రియ పరిశుద్ధ ఆత్ముడా, నీవే మాతో కూడా మాట్లాడండి. ప్రకటించేవాడుగాను, నాయన ఒప్పింపచేయువాడుగాను, సమ్మతి గల మనసు పుట్టింపగలిగిన వాడుగాను అయ్యా. ఇదిగో ప్రభ, నీ కృపలో నీ కార్యములు జరిగించి నీవే మహిమనొందమని, నీ నామాన్ని ఆకాశము కంటే ఉన్నతముగా హెచ్చిస్తూ మమ్మల్ని మేము నేల మట్టుకు తగ్గించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. మరొకసారి మాటను చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము మొదటి వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఈ మాట అందరం కూడా చెప్దాము. ఒకసారి స్వరమెత్తి మీ అందరూ చెబుతారు ఈ మాట 3 సార్లు. రెండవసారి, మూడవసారి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగము ఎవరు పలుకుతున్న మాటలంటే ఇవి రాజు అయినటువంటి దావీదు పలుకుతున్నటువంటి మాటలు. ఏమనట, దావీదు తను మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, నేనెల్లప్పుడూ యెహోవా మందిరములో, లేకపోతే నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించదును, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది అని భక్తుడైన దావీదు సెలవిస్తున్నాడు. నేను అంటాను, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ఒక 2 మాటలను ఆయన ఉటంకిస్తూ అంటున్నాడు. మొదటిది ఏమిటి అంటే, నేనెల్లప్పుడూ. చెప్పండి ఏంటట. రెండవ మాటలు ఏమంటున్నాడు, నిత్యము. చెప్పండి ఏంటి. ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఎల్లప్పుడూ అనే మాటకు అర్థం ఏంటి చెప్పాలి. ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ అంటే చెప్పండి, అందరూ చెప్పండి. ప్రతి క్షణం కదా. నిత్యము అంటే, నిత్యము అంటే అంటే మనం బ్రతికున్నంత కాలం ప్రభుని స్తుతించాలి, నేను స్తుతిస్తాను అని మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇది సాధ్యం అవుతుందా? ఏమని మాట్లాడాడు ఆయన? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఇది ఒక మానవుడికి సాధ్యమేనా? ఆలోచన చేయండి. మన రోజుకి ఎన్ని గంటలు అంటే 24 గంటలు. ఈ 24 గంటలని, ఈ 24 గంటల్లో ప్రభువుని మనం ఎంతసేపు స్తుతించగలుగుతాం? ప్రభువుని మనం ఎంతసేపు జ్ఞాపకం చేసుకోగలుగుతాం? ప్రశ్న అడిగాను మిమ్మల్ని. ఎంతసేపు జ్ఞాపకం చేసుకోగలుగుతాం? ఎంతసేపు స్తుతించగలుగుతాం? పొద్దున్న లేచిన వెంటనే స్తుతిస్తామా? మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి స్తుతిస్తాం. మరి ఆ మధ్యలో ఉన్న కాలం, ఉదాహరణకి మనం ఏదైనా పని చేసుకుంటున్నాం, ఆ సమయంలో మనం ప్రభుని స్తుతిస్తామా? స్తుతించాం. ఏదన్నా ఊరు వెళ్తాం, బండి మీద ఉంటాం, ప్రభుని స్తుతిస్తామా? స్తుతించాం. కానీ దావీదు అలాంటి వాడు కాదట. దావీదు ఏమంటున్నాడో తెలుసా? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము నా నోట
ఆయన కీర్తి ఉంటుంది. అంటే దావీదు ఉద్దేశం ఏంటంటే, దావీదు ఒక రాజు స్థాయిలో ఉన్న వ్యక్తికే దేవుని పట్ల అంత ఔన్నత్యమైనటువంటి విధానాన్ని కలిగి ఉన్నాడు దావీదు. దావీదు చిన్నవాడు కాదు. మనందరికీ ఎన్ని పనులు ఉంటాయో అంతకు మించిన పనులు ఉంటాయి ఎవరికి. ఎందుకు అంటే, ఒక దేశానికి రాజు స్థాయిలో ఉన్నవాడికే తను ఖాళీ దొరికిన ప్రతి సమయంలో కూడా తన నోట్లో ఎప్పుడు ఏముండేదట, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం అనే మాటలే తప్ప వేరే మాట ఏది వచ్చేది కాదంట. మన జీవితంలో కూడా ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. అంటే మనం ఏ పని చేసుకుంటున్నా కూడా మన నోరు ఏం చేస్తూ ఉండాలి, ఖాళీగా ఉండకూడదు. ఏం చేయాలి, ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం, యేసు రక్తమే జయం, స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని చెప్పి మనం ఏం చేయాలి, మన నోట్లో ఎప్పుడూ కూడా ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, ఖాళీగా ఉన్న సమయాల్లో నోరు ఖాళీగా ఉంది కదని చెప్పి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటారు. ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు వంట చేసేటప్పుడు ఏం చేస్తారు చెప్పాలి. వంట చేసే సమయంలో ఎక్కువ స్త్రీలు సర్వేలో తేలింది ఏంటంటే, వాళ్ళని తిట్ట వీళ్ళని తిట్ట, వాళ్ళని తిట్ట వీళ్ళని తిట్ట, భర్తను తిట్ట, పిల్లల్ని తిట్ట, లేకపోతే ఇంట్లో వాళ్ళందరిని తిట్ట, మొత్తం అంతా వంట చేస్తూ ఉంటారంట. ఈ క్రమంలో ఏం జరుగుతుందంటే కారం కానీ ఉప్పు కానీ ఎక్కువైపోద్దంట. అందుకని ఎప్పుడూ కూడా కూరలకు ఒకసారి ఏమైపోతాయి, ఖరాబ్ అయిపోతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం ఏమనుకోవాలంటే, ఓహో ఈవిడ మొత్తం మీద ఎవరినో తిట్టడం ప్రారంభించింది, అందుకనే కూరలు ఎలాగ అయిపోయినాయి అని చెప్పి మనకి వెంటనే బల్బు వెలగాలి. నేను అంటాను, అదే వంట చేసే సమయంలో, అదే కూరగాయలు కట్ చేసే సమయంలో స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, యేసు రక్తమే జయం అని చెప్పి మీరు వంట వండండి, కూరలు ఎంత రుచికరంగా మారిపోతాయో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా ఇదొక సీక్రెట్ అంతే, నిజంగా ఇదొక సీక్రెట్ అంతే. ప్రతి పనిలో కూడా ప్రభుని స్తుతిస్తూ, ప్రతి పనిలో కూడా ప్రభుని జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాన్ని ఎప్పుడైతే మనం ముందుకు నడిపించుకోగలుగుతామో మన జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే అది హృదయం లోపల నుంచి వచ్చే మాట అయి ఉండాలి, అది పెదవుల నుంచి వచ్చే మాట అయి ఉండకూడదు. ప్రభు అంటాడు, హృదయము దేని చేతైతే నుండినో అదే పెదవులు పలుకుతాయి అన్నట్లుగా మన హృదయము నిండా దేవుని ప్రేమ చేత నింపబడినప్పుడు మన నోటి నుండి కూడా ఏ మాటలు వస్తాయంటే ప్రభుని స్తుతించే మాటలే వస్తాయి, ప్రభుని కీర్తించే మాటలే వస్తాయి. భక్తుడు అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ కూడా ప్రభుని స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుందే. ఆఖరికి రాత్రి పడుకునే సమయంలోనైనా మనం ప్రభు స్తుతిస్తూనే పడుకోవాలి. స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా అని. అప్పుడప్పుడు మనకు మధ్యరాత్రుల్లో మెలకు వస్తుంది. అలాంటి సమయంలో కూడా మనం ఏం చేయాలో తెలుసా, ప్రభుని స్తుతించాలి. అప్పుడు మనం కూడా చెప్పగలుగుతాం, ప్రభువా నేను ఎల్లప్పుడూ నేను స్తుతిస్తాను, ఎల్లప్పుడూ ఇగో నా నోట్లో వేరే మాట కాకుండా కేవలం నీ మాటే, నేను స్తుతించే మాటే ఉంటుంది. నేను అంటాను, ఈ అనుభవం ఎవరికి ఉంటుంది అంటే కేవలము నిజమైన ఆరాధికుడికి మాత్రమే అనుభవం ఉంటుందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని పట్ల ఒక ఉన్నతమైన ప్రేమను కలిగి ప్రభుని స్తుతించాలి అనే ఆశ ఎవరికైతే ఉంటుందో వారందరూ కూడా ఎవరు అంటే ఆరాధికులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దావీదు ఎవరు అంటే, దావీదు ఒక ఆరాధికుడు. దావీదు ఆరాధన చేసినప్పుడు సౌలులో ఉన్న దురాత్మలన్నీ కూడా ఏమైపోయాయి తెలుసా, పారిపోయి. ఎందుకు పారిపోయాయి? ఎందుకంటే తన నోరు ఎప్పుడు ఖాళీగా ఉండేది కాదు. ఏం చేస్తూ ఉండేది, ప్రభుని స్తుతిస్తూ ఉండేది, పాటలతో ప్రభుని స్తుతిస్తూ ఉండేది, ప్రార్థన చేస్తూనే ఉండేది. గనుకనే దావీదు స్తుతించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మలు ఏం చేయబడ్డాయి, పారిపోయాయి. అలాగే మనం కూడా ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు మనం కూడా ఎలా మారుతాం తెలుసా, ఒక ఆరాధికుడిగా మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. చూడండి, ఈ రెండింటినీ కూడా రెండు కోణాలలో మాట్లాడుకోవాలి అని అంటే, వ్యక్తులుగా అది మనకి ఆపాదించుకోవాలి అని అంటే,
ప్రతి వ్యక్తి జీవితంలో కూడా 2 అనుభవాలు ఉంటాయి. ఈ 2 అనుభవాలు లేనటువంటి వ్యక్తి అసలు ఈ భూమి మీద ఉండడు. ఈ 2 అనుభవాలు లేకుండా ఏ మనిషి కూడా తన జీవితాన్ని కొనసాగించడు. ఏంటేంటవి? మొదటిది సంతోషము, రెండవది దుఃఖం. ఈ 2 లేని మనిషి అంటూ ఉన్నాడా ప్రపంచంలో? చెప్తామా మనం, అయ్యగారు పుట్టింది మొదలుకొని నా జీవితంలో సంతోషమే లేదండి, ప్రతిరోజు బాధే అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు. ఎందుకంటే వారి జీవితంలో కూడా సంతోషపడ్డ రోజులు ఉంటాయి, సంతోషపడ్డ సమయాలు ఉంటాయి. అలాగే పాస్టర్ గారు, నా జీవితంలో ఇప్పటిదాకా అసలు దుఃఖం ఎలాగుంటుందో నాకు తెలియదండి, చాలామంది చెప్తే విన్నాను తప్ప అసలు కన్నీళ్ళు ఎలాగుంటాయో నాకు కనబడలేదు ఇప్పటిదాకా. ఎదుటి వాళ్ళు ఏడుస్తే చూడడం తప్ప ఎప్పుడు నా కళ్ళల్లో నీళ్ళు అనేవి రాలేదండి అని చెప్పగలిగే మనుషులు ఎవరైనా ఉంటారా ఈ భూమి మీద? ఎవరు ఉండరు. అంటే ప్రతి మనిషి జీవితంలో ఏమేమి ఉన్నాయి? సంతోషము ఉంది, దుఃఖము కూడా ఉంది. ఈ 2 అనుభవాలు మనిషి జీవితంలో ఉన్నాయి. ఈ 2 అనుభవాలు మనిషి జీవితంలో ఉన్నప్పుడు చూడండి, ఒక నిజ ఆరాధికుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి అంటే, ఈ 2 సందర్భాలలో, ఈ 2 అనుభవాల్లో కూడా ప్రభువుని ఏం చేయగలగాలో తెలుసా? స్తుతించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కానీ చాలామంది భక్తులు ఏం చేస్తారు? సంతోషము కలిగినప్పుడే ప్రభుని స్తుతిస్తారు తప్ప, బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు, లేకపోతే జరగకూడని కార్యాలు జరిగినప్పుడు ప్రభుని స్తుతిస్తారా? ఎవరు స్తుతించరు. కానీ నిజమైన ఆరాధికులు మాత్రం ఏం చేస్తారో తెలుసా? దుఃఖం కలిగినప్పటికీ కూడా ప్రభుని స్తుతిస్తారు. చాలామంది కృతజ్ఞత కూడికని లేకపోతే స్తుతి కూటం అని పెట్టుకుంటాం. దేనికి? వారి జీవితంలో ఏదైనా గొప్ప మేలు జరిగితే, ఉదాహరణకి జాబ్ వచ్చింది, ఏం చేస్తాం? స్తుతి కూడికి పెట్టించుకుంటాం. అలాగే లేదా ప్రమోషన్ వచ్చింది, ఏం చేస్తాం? స్తుతి కూడికి పెట్టించుకుంటాం. శాలరీ పెంచారు, ఏం చేస్తాం? స్తుతి కూడికి పెట్టించుకుంటాం. లేకపోతే పలానా చోటకు మనకు ట్రాన్స్ఫర్ అయ్యింది, అక్కడ ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళాం, మళ్ళీ ఏం చేస్తాం? స్తుతి కూడికి పెట్టించుకుంటాం. పుట్టినరోజుకి ఏం చేస్తాం? పెళ్లి రోజుకి ఏం చేస్తాం? పెళ్లి ముందు ఏం చేస్తారు? పెళ్లి తర్వాత ఏం చేస్తారు? ప్రతి విషయంలో కూడా ఏం చేస్తారు? సంతోషకరమైన ప్రతి దాంట్లో కూడా మనిషి ప్రభువుని స్తుతించగలుగుతాడేమో కానీ దుఃఖములో మాత్రం మనిషి ప్రభువుని స్తుతించగలుగుతాడా? స్తుతించలేడు. కానీ ఒక నిజమైన ఆరాధికుడు మాత్రం ప్రభువుని ఏం చేయగలుగుతాడో తెలుసా? సంతోషములనే కాదు కానీ దుఃఖములో సహితము ప్రభువుని స్తుతించగలుగుతాడు. ఆమేన్. నేను అంటాను, మనము అటువంటి విధంగా మార్చబడాలట. దావీదు ఆ విధంగా మార్చబడినట్లుగానే, దావీదు తన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినప్పటికీ తన నోటిలో నుండి స్తుతి అనేది పోలేదు, ప్రభువుని ప్రార్థించడం మానలేదు. అదే రీతిలో మనం కూడా చెప్పగలిగే స్థాయికి మనం వెళ్ళాలి. ఎప్పుడు సంతోషంలో స్తుతించడం కాదు, దుఃఖములో సైతము కూడా మనం ప్రభుని స్తుతించగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దుఃఖములో సైతం ప్రభుని స్తుతించినటువంటి కొంతమంది భక్తులను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక్కొక్కరి జీవితంలో నుండి ఒక్కొక్క అనుభవాన్ని మనం నేర్చుకోవచ్చు. దుఃఖములో ప్రభుని స్తుతించినటువంటి వారిలో చూడండి మనకు కనబడతాడు యోబు తన జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయాడు అంటే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. నేను అంటాను, శత్రువుకి కూడా అలాంటి బాధలు రాకూడదని అంటారు చూసారా, అలాంటి స్థితిలో ఉన్నాడు. ఎవరు? యోబు. ఎలాంటి శ్రమ, ఎలాంటి కష్టం అతడి జీవితంలో వచ్చింది చూడండి. చేతి నిండా బోల్డంత డబ్బట, పనివారట, మందంట, ఆస్తిపాస్తులంట, పిల్లలంట, ఇంత విస్తారమైన ధనధాన్యములతో తొలతూగుతున్నటువంటి యోబు జీవితంలో ఒక్కసారిగా ఏమైపోయిందంటే పెను విషాదం అయిపోయింది. ఒకే రోజు కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు. తట్టుకోగలిగాడా? రెండవది, ఒకే రోజు తన కలిగిన ఆస్తి అంతా కూడా ఏమైపోయింది? కోల్పోయాడు. మొత్తం నాశనం అయిపోయింది. కనీసం కొద్దిగా కూడా మిగలలేదు, మొత్తం నాశనం అయిపోయింది. అనుకోవచ్చు, పోనీ పిల్లలు చనిపోతే చనిపోయారు, ఆస్తి పోతే పోయింది, ఆరోగ్యం అన్న ఉన్నది కదా, ఏదో రకంగా కాలం గడిపేద్దాంలే అని అనుకుంటే చూడండి, ఆరోగ్యం సైతం కూడా ఏమైపోయింది? పాడైపోయింది. అంటే ఆస్తి పోయింది, పిల్లలు చనిపోయారు, పోనీ ఆరోగ్యం ఉంటే బ్రతుకుదాం అనుకుంటే ఆరోగ్యం కూడా ఏమైపోయిందట? క్షీణించిపోయింది. సరేలే, పోతే పోయింది ఆరోగ్యం అని, ఉన్నన్నాళ్ళు నా భార్య నన్ను చక్కగా చూసుకుంటుంది,
నా భార్య నన్ను చక్కగా చూస్తుంది, ప్రేమగా పలకరిస్తుంది. అయ్యో తను నాకు అన్నీ కలిగి ఉన్నప్పుడు తను ఎంత బాగా చూశాను, ఈరోజు నాకేమీ లేనప్పుడు తను కూడా అదే రీతిలో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందిలే అని చెప్పి అనుకుంటే, సొంత భార్య సైతం ఇప్పుడు ఏమంటుంది అంటే, నీ ఊపిరి నాకు అసహ్యంగా ఉంది, నువ్వు దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు అని చెప్పి సొంత భార్య అంటుందంట. అంటే చూడండి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో యోబు ఉన్నాడో. ఆలోచన చేయండి. తనకు కలిగి ఉన్నప్పుడు ప్రభుని స్తుతించగలిగిన యోబు తను సర్వస్వం కోల్పోయిన తర్వాత ప్రభుని స్తుతించడం ఆపేశాడా? ఆపలేదు. తన భార్యతో అంటున్నాడు ఒకే మాట, ఏమనో తెలుసా? యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పగలమా ఈ మాట? చెప్పగలరా ఈ మాట ఎవరైనా అంటే ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాలి. ఏదైనా కార్యం జరిగినప్పుడు ప్రభుని మనం స్తుతించగలుగుతాం, కానీ ఒక్కసారిగా మనం అనుకున్న కార్యం మనకు వ్యతిరేకంగా జరిగినప్పుడు ప్రభుని స్తుతించగలుగుతామా? ప్రభుని స్తుతించలేం. ఎందుకంటే ఎదురవుతున్న శ్రమను బట్టి ఏ ఒక్కరూ కూడా సంతోషపడరు. కలుగుతున్న బాధలను బట్టి, కలుగుతున్న నిందలను బట్టి ఏ ఒక్కరు సంతోషంగా వాటిని స్వీకరించగలుగుతారా? ఎవ్వరూ స్వీకరించరు. అదే సంతోషాన్ని మాత్రం, ఈ సంతోషం కలకాలం ఉండాలి బాబు నాకు అని చెప్పి కోరుకునేవారే తప్ప, కలకాలం నాకు దుఃఖం ఉండాలి, కలకాలం బాధలు ఉండాలనుకునేవారు ఎవరైనా ఉంటారా ఈ ప్రపంచంలో అంటే? ఎవరు ఉండరు. క్రైస్తవులకి ఈ లోకంలో బ్రతుకుతున్న మనకి ప్రభు పేతురు ద్వారా కొన్ని మాటలను మనకు అందించాడు. ఏమిటి ఆ మాటలు? పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 7వ వచనము. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమగునప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగునకు కారణమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు ఏమని అంటే, ఒక నశించిపోయే సువర్ణమే దేని చేత పరీక్షించబడుతుంది? అగ్ని చేత. అగ్ని చేత. ఒకవేళ అది మన వాడుక భాషలో మాట్లాడుకోవాలి అంటే ఆలోచన చేయండి. ఏదైనా ఒక వ్యక్తి బంగారాన్ని కొన్నప్పుడు ఎంత వెల అయితే చెల్లించాడో ఆ బంగారం మన చేతిలో తీసుకున్నప్పుడు ఆ బంగారానికి ఒక రూపు ఉంటుంది, ఆ బంగారానికి ఒక మెరుగు ఉంటుంది, దగదగలాడిపోతూ ఉంటుంది బంగారం చేతిలో పట్టుకున్నప్పుడు. కానీ కొద్ది దినాలకే దాన్ని ధరించగా చెవిలీలైనా లేకపోతే ముక్కు పొడుకులైనా లేకపోతే ఏదైనా గొలుసైనా కొన్ని రోజులకి అది ఏమవుతుంది చెప్పండి? అది ఎప్పుడు కొన్న స్థితిలోనే ఉంటుందా? ఆ మెరుగు అలాగే ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆ మెరుగు ఏమైపోద్ది? కొన్ని రోజులకి వాడగా కూడా పాడైపోద్ది. కానీ నేను అంటాను, పాడైపోయినంత మాత్రాన దాని విలువ ఏమైనా పోద్దా? పోదు. ఇప్పుడు తిరిగి మళ్ళీ ఏం చేస్తారు? ఏం చెయ్యాలి? ఆ పాత బంగారం ఒకవేళ మార్చాలనుకోండి, ఇప్పుడు దీన్ని ఎక్కడికి పట్టుకెళ్తారంటే ఆ కొనుక్కునే వ్యక్తి దగ్గర తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి దాన్ని ఏం చేస్తాడు? తిరిగి మరలా దాన్ని, అది కొత్త బంగారంగా మార్చబడాలి అంటే, అది మరొక వస్తువుగా మార్చబడాలి అంటే ఆ కంసాలు ఏం చేస్తాడు అంటే, ఈ బంగారాన్ని తీసుకువెళ్ళి ఎంత విలువైందైనా, అది ఎన్ని కోట్ల రూపాయలదైనా ఎక్కడ పడేస్తాడు? ఇప్పుడు తీసుకెళ్ళి పడేయాలి కదా. ఉదాహరణకు ఆ బంగారానికే కనుక నోరు ఉందనుకోండి, ఇప్పుడు ఆ బంగారం ఏమని మాట్లాడుతుంది? ఓయ్ ఏమనుకుంటున్నావు ఇక్కడ? 2 కాసులు, నేను 2 కాసులు అంత విలువ పెట్టి కొన్న నన్ను తీసుకెళ్ళి ఆఫ్టర్ ఆల్ అగ్నిలో పడేస్తానంటావేంటి? నేనెక్కడ, నా రేంజ్ ఎక్కడ, నేనేంటి, నా విలువేంటి? నేను అంటాను చూడండి, బంగారానికి ఉన్న విలువ బంగారాన్ని కరిగించే మోసుకుంటుందా? నేను చెప్పే మాట మీకు అర్థమైందా? బంగారాన్ని ఒక పాత్రలో వేస్తారు కరిగించడానికి, ఆ పాత్రకి విలువ ఉంటుందా? ఉండదు. కానీ దానికంటే విలువైంది ఏది?
బంగారమే అయినప్పటికీ కూడా ఆ బంగారం ఏం చేయబడాలి? ఎంత విలువైన బంగారం అయినప్పటికీ కూడా అగ్ని చేత అది ఏం చేయాలి? ఒకవేళ అబ్బబ్బే నాకు ఇష్టం లేదండి అగ్నిలోనికి వెళ్ళడం, నేను ఇలాగున్నదాన్ని ఇలాగే ఉంటాను, నాకు ఏ ఇబ్బంది అవసరం లేదు, నేను ఇక్కడే ఉండిపోతాను అని కనుక బంగారం అనుకుందనుకోండి, తిరిగి మరలా అది ఒక వస్తువుగా మార్చబడుతుందా? మార్చబడదు. పాత స్థితిని కంటే ఉన్నతమైన స్థితికి తిరిగి మరలా బంగారం వెళ్ళగలుగుతుందా? వెళ్ళబడదు. మన జీవితం కూడా అంతే అని పౌలు భక్తుడు చెప్తున్నాడు. పేతురు అంటున్నాడు ఏమని? పాడైపోయే బంగారానికే ఒకానొక దినాన్న అగ్ని చేత అది కాల్చబడి తిరిగి మరలా అది ఏ విధంగా అయితే నిలుస్తుందో, ఈ లోకంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్న మీ జీవితంలో కూడా అగ్ని వంటి మహాశ్రమలు కలుగుతాయి. ఆ శ్రమ కలిగిన దాన్ని బట్టి ఏదో ఇబ్బంది పడిపోబాకండి. అది ఎందుకో తెలుసా? ప్రభువు ప్రత్యక్షమగినప్పుడు మెప్పు, మహిమ, ఘనత కొరకే ప్రభువు దాన్ని అనుమతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హలే. ఇప్పుడు చెప్పండి, శ్రమ ఎదుర్కోవడం మంచిదా చెడ్డదా? మంచిదే. నేను అంటాను, శ్రమ ఎదుర్కొన్నప్పుడు మంచిదే అని అంటున్నాం కదా, ఆ శ్రమలో ప్రభువుని స్తుతించగలుగుతున్నామా? కానీ మనం ఏం చేయాలి? స్తుతించాలి. వెళ్తూ వెళ్తూ పడిపోయాం, ఏం చేయాలి? ప్రభువానికి స్తోత్రం అనుకోలే. ఇదేంటండి పడిపోతే స్తోత్రం ఏంటి? ఏదైనా మంచికే అనుకోవడం ఏంటి? ఈ మాట చెప్పాలి. ఒకానొక దినాన్నట ఒక రాజు, ఒక మంత్రి, వీళ్ళిద్దరూ కూడా వేటకు అడవిలోకి వెళ్ళారట. అడవిలోకి వెళ్ళినప్పుడు మొత్తం మీద రాజుగారు వేటాడడం కోసం అని చెప్పి బాణాన్ని తీసి ప్రయోగిస్తున్నప్పుడు పొరపాటున ఏమైంది అంటే, ఈ బాణాన్ని వదిలే క్రమంలో అతడి బొటన వేలు తెగి పడిపోయిందంట కింద. చెప్పండి ఏమైంది? వెంటనే రక్తం దారలుగా కారిపోతుంది. పక్కనున్న మంత్రి ఏమనాలి? అయ్యయ్యో రాజుగారు ఎంత పెద్ద పని అయిపోయింది, ఆగండి ఉండండి, ఎంత రక్తం పోతుందని చెప్పి మొత్తం మీద ఆకో ఈయాకో లేకపోతే తన దగ్గర ఉన్న ఏ క్లాతో మొత్తం మీద రక్తాన్ని కట్టేటట్లు చేయాలి కదా. కానీ ఈ వ్యక్తి ఏమంటున్నాడంటే, రాజుగారు ఏం కాదు, అంతా మన మంచికే అంటున్నాడంట. ఎలా ఉంటుంది ఇప్పుడు? ఎలా ఉంటుంది? కొత్త కొత్తలు ఆడిపోద్ది కదా. ఏంటి రక్తం పోతుంది నాకా నీకా, ఏళ్ళు దిగిపోయింది నాకా నీకా, అంతా మన మంచికని ఎలాగంటావు అని చెప్పి కోప్పడిపోయి ఆ మంత్రిని తీసుకెళ్ళి ఏం చేశాడంటే జైల్లో వేసేసాడు. ఎక్కడ వేసాడు? ఇంకా రాజుకి అయినప్పటికీ కూడా కోపం తీరట్లేదు. ఎలాగన్నా కూడా నేను వేటకెళ్ళి తిరిగి మళ్ళీ జయించుకొని రావాలని చెప్పి తిరిగి మళ్ళీ వేటకి వెళ్ళిపోయాడంట. ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయినట్లుగా ఒక దూరమైన ప్రాంతానికి వెళ్ళిపోతే అక్కడ అందరూ కూడా కొండ జాతి వాళ్ళు అంట. ఎవరో మొత్తం మీద అక్కడికి వెళ్ళి వేటాడదామని అనుకునే లోపు రాజుగారిని పట్టేసుకున్నారు. వాళ్ళకేం తెలుస్తుంది రాజు అని. వెళ్ళిపోయి మొత్తం మీద ఆ గూడెంలో జరుగుతున్నటువంటి ఒక జాతరకే మనిషిని బలివ్వాలి. ఇప్పుడు ఎవరిని బలిద్దామని వచ్చారు అంటే, ఊర్లోకి వచ్చిన మొదటి వ్యక్తి ఈ వ్యక్తే కనుక అతను రాజు అయినప్పటికీ ఎవరైనప్పటికీ మాకు అనవసరం, మాకు ఏది తెలియదని చెప్పి రాజుని బలిచ్చేయాలని చెప్పేసి ఆ వ్యక్తి కాళ్ళు చేతులు కట్టేసి మొత్తం మీద ఆ యొక్క బలి ఇవ్వడానికి ఆ కొయ్యకు కట్టేసి ఆ చుట్టూ డ్యాన్స్లు వేస్తున్నారంట. అందరూ నీళ్ళు అనుకుంటున్నారు, రే నేను రాజునరా, నన్ను వదిలిపెట్టండి రా బాబు అని చెప్తున్నా వింటలేదు. అప్పుడు వెంటనే బలిచ్చేయబోతుండగా వెంటనే ఒకడు వచ్చి అంటున్నాడంట, వద్దు బలి ఆపండి అన్నాడంట. ఏమైంది అంటే, మన దేవతకు మనం అన్నీ పరిపూర్ణంగా ఉన్న వ్యక్తిని ఏం చేయాలి? బలి ఇవ్వాలి. కానీ ఈ వ్యక్తికి ఏం లేదో తెలుసా? బొటనవేలు అంగవైకల్యం ఉన్నది ఏది కూడా మన దేవతకి ఇవ్వకూడదు. ఇస్తే ఆమె కోపం చేత మనల్ని అందరినీ ఏం చేస్తుంది? చంపేస్తుంది, నాశనం చేసేస్తుంది. మన వాళ్ళు ఎవరు బ్రతకరు కూడా. నిజమే, ధర్మశాస్త్రంలో కూడా ఆ నియమం ఉంది. బలిచ్చేటప్పుడు శ్రేష్టమైనది ఇవ్వాలి. కుంటిది కానీ గుడ్డిది కానీ కొరుకుడు కానీ బలహీనమైనది కానీ ఏది ఇవ్వకూడదట. అలాగే వారు కూడా అయితే ఇది బలికి కూడా అవసరం అవ్వదు గనుక ఈ మనిషిని తోసేద్దామని చెప్పి కొండ మీద చొక్క తోపు తోస్తే మొత్తం మీద కిందకు వచ్చి పడిపోయాడు. అమ్మ బాబాయ్ బాగానే బ్రతికాడు. అప్పుడు అర్థమైందంట అంతా మన మంచికే అని. మంత్రి చెప్పిన మాటల్లో ఎంత అర్థం ఉందా అని చెప్పేసి మొత్తం మీద గబగబ మంత్రి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా క్షమించండి మంత్రి గారు,
మిమ్మల్ని తప్పుగా అంచనా వేసి మిమ్మల్ని జైల్లో పెట్టించానండి, ఏమనుకోకండి, మీరు చెప్పిన మాట నాకు ఇప్పుడు బాధపడింది, అయ్యో మిమ్మల్ని జైల్లో పెట్టించినందుకు, చెరసాల్లో పెట్టించినందుకు ఏమనుకోకండి అని చెప్తే ఆయన అంటున్నాడంట, అంతా నా మంచికేనండి అన్నాడంట. అర్థం కాలేదు ఈ వ్యక్తికి, ఇదేంటి అప్పుడేమో ఏళ్ళు దిగిపోతే అంతా మంచిగా అన్నాడు, ఇప్పుడు చెబుతుంటే అంతా మంచిగా అంటున్నాడు, ఏమైంది అని ఆలోచన చేయండి. ఒకవేళ గనక రాజు గనక ఆ మంత్రిని చెరసాల్లో వేయకపోతే రాజుతో పాటు ఎవరు వెళ్ళేవారు? మంత్రికి, రాజుకి అయితే బొట్టనే లేదు, మంత్రికి అన్నీ బాగానే ఉన్నాయి కదా. ఇప్పుడు రాజు బదులు ఎవరు బలైపోయేవారు? మంత్రి బలైపోయాడు. అంటే చూడండి, ఒక్కొక్కసారి మన జీవితంలో ప్రభు ఏది అనుమతించినా కూడా మన మంచికే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం ప్రభుని స్తుతించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎలాంటి పరిస్థితి అయినా మనం అనుకుంటాం ప్రభు చూడలేదేమో, మర్చిపోయాడేమో, విడిచిపెట్టేసాడేమో అని మనం అనుకుంటాం, కానీ దేవుడు అనుమతించాడా అది మన మంచికే. ఎప్పుడైతే ఈ ధోరణిని మనం కలిగి బ్రతుకుతామో శ్రమలో సైతం మనం ఏం చేయగలుగుతాం తెలుసా? ఈ నోటితో ఎప్పుడూ కూడా ప్రభుని స్తుతిస్తూనే ఉంటాం. యోబు అదే అంటున్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ఈ మాట ప్రతి ఒక్కరూ చెప్పగలగాలి. మనకేదో కార్యం జరిగినప్పుడు ప్రభుని స్తుతించి, మనం అనుకున్నది జరగకపోతే ఏమైందండి, ఏమీ అవ్వలేదు అని చెప్పి ప్రభువుని దూషించేవారిగా, ప్రభు మీద తిరగబడేవారిగా, ప్రభు మీద లేకపోతే కోపపడేవారిగా కాక, జరిగినా జరగకపోయినా ప్రభు నీ నామానికి స్తుతి, నీ నామానికి మహిమ అని ప్రభువును మనం ఎప్పుడూ స్తుతించేవారిగా. నేను అంటాను చూడండి, ఏ కాలంలో చూడండి, యోబు తన జీవితంలో ఆ స్థితిలో ప్రభుని స్తుతించాడు. తన జీవితం ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలుసా? సున్నాలోకి వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? సున్నాలోకి వెళ్ళిపోయింది. అంతే కదా. పిల్లలు ఉన్నారా? ఆస్తి ఉందా? ఆరోగ్యం ఉందా? భార్య ఉందా? స్నేహితులు ఉన్నారా? లేరు. జీరో. కేవలం ఒంటరిగా తను ఒక్కడే మిగిలిపోయాడు, అంతే. కానీ అలాంటి సమయంలో ప్రభుని ఎప్పుడు స్తుతించాడో దేవుణ్ణి, యోబుని ఏం చేశాడో తెలుసా? రెండింతలు ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, మన జీవితంలో జీరోగా మారిపోయినా పర్లేదు, ప్రభుని స్తుతించండి. జీరోలోంచి ప్రభు మనల్ని ఒకటికి కాదట, రెండులోకి తీసుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం. అంటే రెండింతల ఆశీర్వాదం మనకి ఇస్తాడు దేవుడు. ఎప్పుడు? శ్రమలో సైతం, అననుకూలతలో సైతం ప్రభుని స్తుతించినప్పుడు. ప్రతి విషయంలో కూడా, ఏది జరిగినా కూడా, అది మేలైనా కీడైనా మనం ప్రభుని స్తుతించాలి. ప్రభు నీ అనుమతి లేకుండా నా జీవితంలోనికి ఏది రాదు, వచ్చిందంటే అది నీ అనుమతితోనే వచ్చింది, అందుని బట్టి నీకే స్తోత్రం. ఈ ద్వారంలోనికి ఒక క్రైస్తవుడు ఎప్పుడైతే రాగలుగుతాడో ఆత్మీయంగా ప్రభుని స్తుతించే ఆరాధికుడిగా ఆ వ్యక్తి మార్చబడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా మన మందిరానికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు ఎలా ఉండకూడదో, ఒక ₹1 కోల్పోయిన వాళ్ళగా ఎప్పుడు ఉండకూడదు. ఏం చేయాలి? ఎప్పుడు కూడా మన నోటితో ప్రభుని స్తుతించాలి. మన జీవితంలో ఎన్ని ఇక్కట్లు, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు ఉన్నా కానీ దేవుని మందిరానికి వచ్చామా, ప్రభు సన్నిధిలో ఉన్నామా, వాటన్నిటిని మర్చిపోవాలి. ఏం చేయాలి? ఏమోనండి బాబా, ₹1 పోయింది, ఏం చేయమంటారు అని అనేటట్లుగా మన ఫేస్ ఏం చేయకూడదు, పెట్టుకూడదు. కనుక మనం ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి, సంతోషంగా చెప్పాలి ఇప్పుడు కూడా. అందుకనే ఎప్పుడన్నా నా బాధలు మీకు చెప్పినా ప్రభుని స్తుతించాలంతే. ఎలా వచ్చినాయి అలా వెళ్ళిపోతాయి అంతే. ఎందుకంటే దాన్నే ప్రభు చూస్తాడు, దాన్నే చూస్తాడు. ఎలాగైతే అగ్ని చేత సువర్ణం పరీక్షించబడుతున్నట్లు మీరు పరీక్షించబడుతున్నారు, అంతే. ఆ పరీక్షలో మీరు నిలబడ్డారా, మునుపటి మెరుగు కంటే మీ మెరుగు మరింత ఎక్కువైపోద్ది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎస్, మన జీవితంలో మనం ఏం చేయాలి? సంతోషం ఉన్నప్పుడే కాదు, దుఃఖంలో కూడా మనం ప్రభుని స్తుతించాలి. అలాగే రెండో వ్యక్తి ఎవరు అంటే దానియేలు. చెప్పండి ఎవరు? దానియేలు జీవితంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, మొత్తం మీద బబులోను చెరలోనికి వచ్చేసారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. అందును బట్టి దేవుడు వారిని హెచ్చించాడు. ఎంతవరకు హెచ్చించాడట? దేశము మీద ఉన్నతమైనటువంటి స్థాయిలో దానియేలును తన స్నేహితులనందరినీ కూడా మార్చేశాడు.
ఇలాంటి సమయంలో దానియేలు మీద కుట్ర పన్ని కొంతమంది ఏం చేశారంటే, రాజుగారు ఇదిగో ఎవ్వరూ కూడా ఎన్ని రోజుల పాటు, 1 నెల రోజుల పాటు ఏ దేవుణ్ణి ఆరాధించడానికి వీల్లేదు, ఏ ప్రార్థనలు చేయడానికి వీల్లేదు, ఎక్కడ ఎవరికి మొక్కడానికి కూడా వీల్లేదు. మీరు అలాంటి ఆజ్ఞ కనుక ఇస్తే మీ మాటకి ఎంత విలువ ఉన్నదో మీకు అర్థమవుతుంది అని చెప్పి మాయ మాటలు చెప్పి, అలా ఒకవేళ ఎవడైనను ఆ ఆజ్ఞను మీరితే గనక ఆ వ్యక్తి సింహాల బోనులో పడవేయబడతాడు అనే ఒక ఆజ్ఞను మీరు ఇవ్వండి, అప్పుడు ప్రజలు మీకు భయపడతారు, అప్పుడు మీ గొప్పతనం తెలుస్తుంది అని చెబితే, మొత్తం మీద రాజు వారి మాటలను నమ్మి ఏం చేశాడంటే ఆ జీవో పాస్ చేసేసాడు. ఇప్పుడు చెప్పండి, దేవుణ్ణి స్తుతిస్తే, దేవుడికి ప్రార్థిస్తే మనుషులు ఏమైపోతారో? సింహాల బోన్లోనికి వెళ్ళిపోతారు. చెప్పండి ఎక్కడికి? ఇప్పుడు చెప్పాలి, దానియేలు పరిస్థితి, దానియేలుకున్న అలవాటు ఏంటి అంటే, దినమునకు 3 మారు ప్రార్థన చేసేవాడట. కిటికీలు తెరిచి యెరూషలేము వైపు తన చేతులెత్తి రోజుకి 3 మారు ప్రార్థించేవారు. ఎవరిని బట్టి ఇదంతా పెట్టారంటే దానియేలుని ఇరికించాలనే ఇలాంటిది పెట్టారు. కనుక ఇప్పుడు దానియేలుకి చాలా భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటి? స్తుతించకపోతే ఉండలేడు, స్తుతిస్తే భూమి మీద ఉండడు. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? మరి ఏం చేద్దాం ప్రభువా? ఇన్ని రోజులు మరి నేను స్తుతించాను కనుక, పరిస్థితులు అననుకూలం కనుక, మొత్తం మీద నా హృదయంలో ఉన్న బాధ నీకే తెలుసు కనుక, మరి ఈ 30 రోజుల మట్టుకు ఓపిక పట్టు, తర్వాత తప్పకుండా నేను స్తుతిస్తాను అని విడిచిపెట్టాడా? లేదు. నేను సింహాల బోన్లోనికి వెళ్ళిపోయినా పర్వాలేదు, కానీ ప్రభువుని స్తుతించుట, ప్రభువుని ప్రార్థన చేయుట నేను మానను. యథావిధిగా తన ఇంటికి వెళ్ళిపోయాడు, కిటికీలు తెరిచాడు, మోకాళ్ళేసి యెరూషలేము వైపు చేతులెత్తి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. వెంటనే అదును చూసి కావాలని మరి తన కోసమే అన్నట్లుగా పన్నారు కదా, వాళ్ళ దొరికాడని చెప్పి మొత్తం అందరినీ తీసుకొచ్చి, ఇదిగో దానియేలు తన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు గనుక రాజుగారి ఆజ్ఞ దానియేలు మీరాడు గనుక ఇతడు ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇప్పుడు వెళ్ళిపోవాలి అని చెప్పి దానియేలుని ఎక్కడ పడేశారు అంటే సింహముల బోనులో. ఆలోచన చేయండి, భక్తి చేస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. శత్రువులు అయిపోతారు, ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోతారు, రక్త సంబంధికులు శత్రువులు అయిపోతారు, చుట్టుపక్కల వాళ్ళు శత్రువులు అయిపోతారు. అయినప్పటికీ కూడా మనం ఏం చేయకూడదు? మనం ప్రభువుని చూస్తూనే ముందుకు వెళ్ళిపోవాలి తప్ప పక్కవారిని కానీ, ఎదుటివారిని కానీ, రక్త సంబంధికులను కానీ ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు అంటే చూడకూడదు. దానియేలు పరిస్థితి ఇప్పుడు ఏమైపోయింది అంటే సింహాల బోను. ఒక శ్రమ ఎదురవుతున్నప్పటికీ కూడా స్తుతించగలిగే అనుభవం మనం కలిగి ఉన్నామా? జ్ఞాపకం చేసుకోండి. దానియేలు శ్రమలో సైతం ప్రభుని ఏం చేశాడు? స్తుతించడం మానలేదట. స్తుతించడం వేరు, స్తుతించడం ఆపలేదంట. శ్రమ వచ్చింది కదా అని. అందును బట్టి దానియేలు పొందుకున్నది ఏంటో తెలుసా? పారసీకుల రాజ్యం అంతటి మీద కూడా ఒక అధికారిగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పటిదాకా కొద్ది స్థాయే, కానీ ఎప్పుడైతే సింహాల బోనులోనికి వెళ్ళి వచ్చాడో స్థాయి స్థితి మారిపోయింది. అటు దేవుని దగ్గర మారిపోయింది, ఇటు మనుషుల దగ్గర కూడా స్థితి ఏమైపోయిందో తెలుసా? మారిపోయింది. రాజు అంటాడు, జీవము గల దేవుని సేవకుడా దానియేలు, నీ దేవుడు నిన్ను రక్షించనా అని. రాజు చిరంజీవి అగునుగాక, నా దేవుని దృష్టికి నేను నేరము చేసిన వాడిని కాను గనుక తన దూత నంపి ఆయన నన్ను కాపాడెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మన జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా, మరణమే ఎదురైనా మనం ఏం ఆపకూడదు? అది పట్టుకోవాలి. మనం స్తుతించడం ఆపకూడదు. అవసరమైతే ఒక కొద్ది క్షణాల్లో మనం చచ్చిపోతాం అని అన్నారు. ఏం చేయాలి? అయినప్పటికీ మరణమే ఎదురవుతుంది. ఏం చేయాలి?
నేను అంటాను, ఇది మాటల్లో చెప్పడం చాలా ఈజీ, ఆచరించడం అది మన దాకా వచ్చేటప్పుడు చేయడమే చాలా కష్టం. దానికి జ్వరం వచ్చిందండి, ఏమంటారు అందరూ? మంచం మీద పడుకొని అమ్మో నీరసం, కాళ్ళు లాగేస్తున్నాయి, చేతులు లాగేస్తున్నాయి అని అంటాం. కానీ ఒక క్రైస్తవుడుగా, నిజ ఆరాధికుడుగా నువ్వేం చేయాలి? నీ బలహీనతలలో సైతం ప్రభుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి దేవుడు అప్పటిదాకా మనకు సహాయం చేస్తాడు. మనల్ని పరీక్షించాలి అని అనుకున్నప్పుడు దేవుడే సమస్తం మూసేస్తాడు. ఎక్కడి నుంచి ఏది చిల్లి గవ్వ కూడా రానివ్వడు. ఇచ్చినప్పుడు అంతా ఇస్తాడు. బాగుంది ప్రభునికి స్తోత్రం అని చెప్పి ప్రభుని స్తుతిస్తాం. ఒక్కసారి డోర్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, ఏమీ రావట్లేదు, ఇప్పుడు ఏం చేస్తాడో అని చూస్తాడు దేవుడు. అప్పుడు ఏం చేయాలి? ఇచ్చినందుకు స్తోత్రం, ఇవ్వనందుకు కూడా. ఇదే ధోరణి మన జీవితంలో అలవాటు చేసుకోవాలండి. ఇదే ధోరణి. టీపీఎం సంస్థలో వారికి ఉన్నటువంటి ఒక అనుభవం ఏమిటి అంటే, వారి జీవితంలోనట లేదు అనే మాట ఉండదట. చెప్పండి ఏంటి? లేదు అనే మాట ఉండదండి. ఉదాహరణకి ఏదైనా కావాలి అని అడిగారనుకో, ఉంటే ఇస్తారంట, లేకపోతే స్తోత్రం అంటారంట. అంతే. ఎప్పుడైతే వారందరూ స్తోత్రం అన్నారో, లేకపోయినా అది వచ్చేస్తుంది అక్కడికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, ఉన్నా లేకపోయినా మన జీవితంలో ఆ అనుభవాన్ని కలిగి బ్రతకాలి. డబ్బున్నా, ధనమున్నా, మనుషులున్న, ఆరోగ్యం ఉన్నా, ఏది ఉన్నా లేకపోయినా మన నోట్లో ఎప్పుడే ఉండాలి? స్తుతి ఉండాలి. స్తుతి మన స్థితిగతులను ఏం చేస్తుంది? మారుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మూడవదిగా అదే వారి స్నేహితులు కూడా మనకు కనబడతారు. ఎవరు? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. వారి జీవితంలో కూడా మనం చాలా విషయాలు చూసాం. ఏంటి? ఇదిగో రాజు ప్రతిమకు మొక్కనందున అగ్నిగుండంలో పడవేయబడ్డం, వాటన్నిటి విషయాలు తెలుసు, వారు ఎలా నిలబడ్డారో తెలుసు కనుక నేను ఆ విషయాన్ని ప్రస్తావించట్లేదు. కనుక మూడవదిగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకొని మన వాక్యాన్ని ముగించుకుందాం. ఎవరు అంటే అబ్రహాము. చెప్పండి, ఎవరు? అబ్రహాము జీవితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే చాలామంది బైబిల్ స్కాలర్స్ కానీ, ఆ కాలంలో వారు కానీ అబ్రహాము కొరకు, అబ్రహాము గురించి వారు చెప్పే కొన్ని సంఘటనలు ఏంటి అంటే, అబ్రహాము తన జీవితంలో సత్యాన్వేషణ కలిగిన వ్యక్తి అట. ఎవరు? సత్యాన్వేషణ అంటే ఏంటి అంటే, దేవుడు ఎవరు అసలు? దేవుడు అంటూ ఎలా ఉంటాడు? అసలు దేవుని స్వరం ఏంటి? అసలు దేవుడు ఎవరు? నిజమైన మార్గం ఏంటి అనే ఒక ఆశ కలిగి ఆ మార్గంలో నడవాలి అనే కోరిక కలిగిన వ్యక్తి అంట. ఎవరో? అబ్రహాం. ఇప్పుడు ఆ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని? అబ్రహాము, నేను నీకు చూపించబో దేశమునకు నీ తల్లి ఇంటి వారిని, నీ తండ్రి ఇంటి వారిని, నీకు సమస్తమైనది విడిచిపెట్టి నేను నీకు చూపించబో దేశమునకు నీవు వెళ్ళుము. అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఈ విషయాన్ని ఇంటికి వెళ్ళి చెప్తాడా? చెప్పడా? చెప్తాడు. నాన్నగారు, అమ్మగారు, భార్యతో చెప్తాడు, బంధువులందరితో చెప్తాడు. ఇదిగో దేవుడు నన్ను వేరే దేశానికి వెళ్ళమన్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను అని తన ప్రయాణాన్ని ప్రారంభించాడట. అప్పుడు దేవుడు మరలా ఏమంటున్నాడు? ఇదిగో నీ సంతానాన్ని నేను ఏం చేస్తానో తెలుసా? చెప్పాలి. ఆశీర్వదిస్తాను. ఇసుక రేణువులంతా, ఆకాశ నక్షత్రములతో విస్తారముగా నీ సంతానం ఏమైపోద్ది? మారిపోద్ది అని ఎప్పుడు చెప్పాడు దేవుడు? చెప్పాలి. ఎప్పుడు చెప్పాడు? 75వ సంవత్సరం చెప్పాడు. చెప్పండి ఎప్పుడు? ఇప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఎన్నో సంవత్సరం నెరవేర్చబడాలి? 75లో దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే ఎన్నో సంవత్సరం నెరవేర్చబడాలి? 76లోనే కదమ్మా. అంతే కదా. 9 నెలల తల్లి బిడ్డను ఏం చేస్తుంది? మోస్తుంది. అంటే నెక్స్ట్ ఇయర్లోనే ఆ వాగ్దానం ఏం చేయబడాలి? నెరవేర్చబడాలి. కానీ అబ్రహాము జీవితంలో చూడండి, ఎప్పుడు నెరవేర్చబడింది? రమారమి తనకి ఎన్ని సంవత్సరాలు అంటే 100 సంవత్సరాలు అంట.
అంటే ఆ వాగ్దానము నెరవేర్చబడ్డానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో తెలుసా? 25 సంవత్సరాలు పట్టిందట. ఈ 25 సంవత్సరాలలో శారా ఎన్నిసార్లు అబ్రహామును అనుకొని ఉంటుంది ఆలోచించండి. ముక్కు మోగం లేని దేవుడు వెళ్ళిపోమన్నాడంట, ఈయన రెడీ అయిపోడంట, నన్ను తీసుకెళ్ళిపోతున్నాడంట. అయ్యేదేదో అప్పుడే అవ్వాలి కదా, ఇన్ని రోజులకు కూడా అవ్వట్లేదు అని ఒకంత అసహనాన్ని కలిగే ఉంటుంది ఎవరు? భార్య అయిన శారా. అయినా అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. పోనీ అబ్రహాంతో దేవుడు పలానా చోటకి వెళ్ళమని ఏమని చెప్పాడా? నేను నీకు చూపించే దేశం అన్నాడు, కానీ దానికి ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితిలో ఉదాహరణకు ఆలోచన చేయండి, మనమే అబ్రహాం అనుకోండి, దేవుడు మనతో మాట్లాడాడు, పెట్టేబేడ మొత్తం చదువుకున్నాం, నడుచుకుని వెళ్ళిపోతున్నప్పుడు ఆ ఊర్లోనే మొత్తం మీద ఎవరో మనకు తెలిసిన వ్యక్తి ఆపి, రే ఎక్కడికి ఊరు వెళ్తున్నట్టునో, ఎక్కడికి ఏంటి అన్నాడు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, మన జవాబు ఏంటి? దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తున్నానంటే. ఓహో అలాగా, ఏ ఊరు అని అడిగాడు అనుకో, ఏ ఊరో తెలియదు అని అన్నాం అనుకో, ఇడికి మెంటలా పిచ్చా ఎర్రా అనుకుంటా. ఇదేంటండి ఏ ఊరో తెలియకుండా వెళ్ళిపోమంటే నువ్వెలా వెళ్ళిపోతున్నావురా బాబు అని చెప్పి మనకు ఒక అంత ఆలోచన వస్తుంది. అలాంటి పరిస్థితులు అబ్రహాం ఎదుర్కొన్నాడా లేదా అంటే చాలానే ఎదుర్కొని ఉంటాడు. పనివారు అడుగుతారు, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నామండి అని. భార్య అడుగుతుంది, ఏమండి ఎక్కడికి వెళ్తున్నామండి అని. దారిలో చాలామంది అడుగుతారు, ఎక్కడ దాకా వెళ్తున్నారండి అని. అబ్రహాం దగ్గర ఏం లేదు. అందుకనే అబ్రహాము విశ్వాసులకు తండ్రిని పిలువబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఉత్తనే విశ్వాసానికి తండ్రి అని అనలా. ఎక్కడైతే కనీసం నమ్మడానికి కూడా అవకాశం లేదో అలాంటి చోట అబ్రహాము దేవుణ్ణి నమ్మాడంట. అలాంటి చోట అబ్రహాము దేవుణ్ణి విడిచిపెట్టలేదట. ఎంత పరిస్థితులు వచ్చినా కానీ దేవుణ్ణి పట్టుకునే ఉన్నాడు తప్ప అబ్రహాం విడిచిపెట్టలేదు దేవుణ్ణి. మొత్తం మీద దేవుడు వాగ్దానం చేసినట్లుగానే ఎన్ని సంవత్సరాలకు బిడ్డనిచ్చాడు? 25 సంవత్సరాల తర్వాత బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ ఎదుగుతున్న క్రమంలో దేవుడట అబ్రహామును పరీక్షించెను అనే మాట ఉంటుంది. అబ్రహాము దేవుణ్ణి ఏం చేశాడు? దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? పరీక్షించాడు. పరీక్షించి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్నా నీ కుమారుడు ఉన్నాడు కదా ఇస్సాకు, ఆ ఇస్సాకును నా కొరకు నువ్వు ఏం చేయాలో తెలుసా? భలే ఇప్పుడు ఎలా ఉంటుంది? ప్రభువా, ఇప్పటిదాకా అంటే ఏదో ఓపిక పట్టాను, నా భార్య, నా మందం వైపుతున్న నా పనివారు, చుట్టుపక్కల నా తల్లిదండ్రులు, అరే ఏంట్రా ఇదంటే నీ మీద నమ్మకంతో వచ్చేసాను. 25 సంవత్సరాలు బట్టి నీ కాడ ఇదిగో విశ్వాసంతో ఒక కుమారుడిని సంపాదించుకుంటే ఇదా ఈరోజు నీవు నాకు ఇచ్చే బహుమతి? నేను ఇష్టపడుతున్న ఈ కుమారుడే నీకు కావాలా? నువ్వు అడిగితే నా మందంతటినే కూడా నేను బలి ఇవ్వలేనా అనే మనసు ఎవరిలో ఉంటుంది? ఉంటుంది. అయినా కానీ దేవుని మాటకు ఎదురు చెప్పాడా? లేదు. అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి కొన్ని మాటలు చూడండి. ఆ మాటలు ఆదికాండము 22వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, 22వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనునని చెప్పాను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనికి పై మాటలు మనము కొన్నింటిని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 2వ వచనం నుంచి ఆ మాటలు చదువుకుందాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీకు చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతడిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారి ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి. చాలండి, చూడండి, తన కుమారుడిని బలి ఇవ్వడానికి దేవుడు ఎప్పుడైతే మాట చెప్పాడో పెందల కాడనే లేచాడట.
తన గాడిద కంటికి గంతలు కట్టాడట, పనివారిని సిద్ధపరిచాడంట, తన కుమారుడిని సిద్ధపరిచాడంట, తాను సిద్ధపరచబడ్డాడంట. అబ్రహాము చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే కట్టెలను చీల్చుట. చెప్పండి ఏంటి? ఎవరి కొరకు? ఒక వ్యక్తిని కాల్చాలి అంటే సుమారు ఒక అన్ని పుల్లలను ఉండాలి కదా దహన బలిగా. ఇప్పుడు అబ్రహాము అన్ని పుల్లలనే కూడా తానే ఏం చేయాలి? నేను అంటాను, తన గొడ్డలతో నరుకుతున్న ప్రతి నరికినప్పుడు కూడా ఆ కట్టెకు బదులుగా ఎవరు నరుకుతున్నాడో తెలుసా? తన కుమారుడైన ఇస్సాకునే. అయ్యో, ఈ చేతులతో కట్టెలు కొడుతున్నాను, ఇదే చేతులతో కొన్ని రోజుల్లో నేను ఏం చేస్తాను? కుమారుడిని. చూడండి ఎంత నలిగిపోయి ఉంటుందో ఆలోచన చేయండి అబ్రహాము హృదయం. ఒకవైపు శ్రమ కలుగుతుంది, ఒకవైపు తన హృదయంలో మనోవేదన. దేవుణ్ణి విడిచిపెట్టాడా? ఇదేం దేవుడు అండి, నాకేం అవసరం లేదండి, కుమారుడు వచ్చేసాడు కదండి, ఇంకా గొడవే లేదండి అని చెప్పి దేవుణ్ణి విడిచిపెట్టడం కానీ దేవుణ్ణి దూషించడం కానీ చేశాడా అంటే లేదు. కట్టెలు కొట్టాడట గుండె రాయి చేసుకొని. ఇప్పుడు ఆ కట్టెలన్నిటిని కూడా గాడిద మీద పెట్టి, చూడండి ఎన్ని దినముల ప్రయాణము అంటే 3 రోజుల దాకా ప్రయాణం చేశారట వాడు. చెప్పండి ఎన్ని రోజులు? అక్కడ రాయబడి ఉన్నదన్నమాట. చూడండి 3వ వచనం. లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు మనతో చెప్పిన చోటుకు వెళ్ళెను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరము నుండి ఆ చోటుని చూచి. చూడండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని రోజులు ప్రయాణం చేశారు వీళ్ళు అంటే 2 దినాలు ప్రయాణం అయిపోయింది. 3వ రోజు కరెక్ట్గా ఎక్కడికి వచ్చారంటే ఎక్కడైతే బలి ఇవ్వాలో ప్రాంతానికి వచ్చాడు. చూడండి ఈ 3 దినముల పాటు కూడా తన కుమారుడు ఎవరితో ప్రయాణించాడు అంటే అబ్రహాముతోనే ప్రయాణించాడు. ఈ ప్రయాణంలో అబ్రహాము హృదయం ఎంత నలిగిపోయి ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒకవైపు కట్టెలు కొడుతున్నప్పుడు తన హృదయంలో ఆవేదన, వెళుతున్న ఈ మార్గం మధ్యలో కూడా అబ్రహాము హృదయంలో కిట్టే ఆవేదన. ఈలోపు వెళ్ళాల్సినటువంటి చోటు కూడా వచ్చేసింది. మహా అయితే కొన్ని గంటల్లో నా కొడుకు, ఇప్పటిదాకా నాతో మాట్లాడిన నా కొడుకు ఏమైపోతాడు అంటే నా కళ్ళ ముందు లేకుండా పోతాడు. ఇక మీదటినైనా కూడా పోయిందేం లేదు. దేవుడి దగ్గర నేను చేయలేనని చెప్పి నా కుమారుని వెనక్కి తెచ్చేసుకుందాం అని అనుకున్నాడా? ఇక్కడ దాకా అంటే రాగలిగాను ప్రభు, మరి కట్టెలు నరికేటప్పుడు ఏదో గుండె బండరాయి చేసుకుని నరికేసాను, ఇక్కడ దాకా వచ్చేసాను, కానీ ఇక్కడి నుంచి ఆ కొండ ఎక్కడానికి నా కాళ్ళు రావట్లేదు, నేను వెనక్కి వెళ్ళిపోతాను అని అనుకున్నాడా? లేదు. ఆ కట్టెలు తన కొడుకు భుజం మీద పెట్టి నిప్పు చేత పట్టుకొని కొండెక్కడం ప్రారంభించారంట. ఇప్పుడు అమాయకంగా కొడుకు అడుగుతున్నాడు ఏమని అంటే, నాన్న కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, మనిద్దరం కూడా ఉన్నాం, బలి అర్పించడానికి గొర్రెపిల్ల ఏది అని అన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. అబ్రహాము చెప్పగలుగుతాడా ఆ గొర్రెపిల్ల నువ్వే అని? చెప్పలేడు. నేను అంటాను, ఎంత హృదయ విదారకంగా అబ్రహాము స్థితి మారిపోయిందో ఒకసారి ఆలోచన చేయండి. నేను అంటాను, ఎలాంటి సమయంలో ప్రభుని స్తుతించగలుగుతారా చెప్పండి? సొంత కుమారుడిని బలిగా అడిగినప్పుడు సైతం, ఎలాంటి సందర్భం మన జీవితంలో వచ్చినప్పుడు ప్రభుని స్తుతించగలుగుతారా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. స్తుతించగలుగుతామా? మాటలు చెప్పడం చాలా ఈజీ అండి. ఏమని? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధి, నిత్యము ఆయన కీర్తి నా నోట. చెప్పగలుగుతామా? చాలా కష్టం అది. అబ్రహాం పరిస్థితి కూడా అదే. కొడుకు అడుగుతున్నాడు, జవాబు చెప్పలేని పరిస్థితి. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి ఆ కొడుకుని తాను కూడా పైకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కట్టెలన్నింటినీ కూడా క్రమంగా పేర్చేసాడంట. బలిపశువు ఏది అని అన్నప్పుడు
తన కుమారుడినే పడుకోబెట్టి కత్తి పైకెత్తాడు నరకడానికి. ఎప్పుడైతే కత్తి పైకెత్తాడో వెంటనే ప్రభువు మాట్లాడుతున్నట్టు, అబ్రహాము, ఇందు నిమిత్తము నీవు నాకు భయపడువాడవని నేను ఎరిగితేనే కనుక చిన్నవానికి నీవు హాని చేయవద్దు. దేవునికి స్తోత్రం. హల్లే. అంటే చూడండి, అబ్రహాముని దేవుడు ఎంత పరీక్షించాడంటే కత్తెత్తేంత వరకు పరీక్షించాడు. ఏం చేశాడు? కత్తెత్తేంత వరకు పరీక్షించాడు, కానీ కత్తి దిగిందా? దిగనవాడు ఆయన. మన జీవితంలో కూడా ఆఖరి వరకు ఇంకా అయిపోయింది అనుకుంటాం, అంతవరకు పరీక్షిస్తాడు మనల్ని, అంతవరకు పరీక్షిస్తాడు. అయినా మనం ఎలా ఉండాలో తెలుసా? ఎస్, అబ్రహాం అలాగే ఉన్నాడండి. నేను అబ్రహాము జీవితం కొరకు ధ్యానం చేస్తే అబ్రహాము జీవితం చాలా ఇబ్బందులతోనే గడిచింది. భార్యను ఎవరో తీసుకువెళ్ళిపోవడం, భయంకరమైన కఠిన పరిస్థితుల్లో అటు భార్యతో, ఇటు హాగరుతో, అటు ఇష్మాయేలుతో, ఇటు ఇస్సాకుతో, అటు దేవుడితో ఎంతమందిని హ్యాండిల్ చేయాల్సి వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. తన జీవితం ఎక్కడా ప్రశాంతంగా వెళ్ళలేదు. అప్పటిదాకా దేవుడు ఎవరైనా ఉంటే అని అనుకునేవాడు తప్ప, దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటకు ఇదిగో మాట్లాడిన దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పించాడు. తన కొడుకు జీవితాన్ని కూడా సమర్పించాడండి. కత్తెత్తేంత వరకు కూడా ప్రభు అతన్ని ఏం చేశాడో తెలుసా? పరీక్షించాడు. నేను అంటాను, అలాంటి పరిస్థితులలో సైతము యెహోవా ఈరే అని మనం అనగలమా? ఆలోచన చేయండి. మన నోటిలో ఎప్పుడూ కూడా ఏముండాలి? ఎలాంటి స్థితిలో? సంతోషంగా ఉన్నప్పుడా? కాదు. మన ఆరోగ్యం క్షీణించి మనం సున్నా అయిపోయినా కూడా మనం ఏం చేయకూడదు? యెహోవా ఇచ్చెనో యెహోవాయే తీసుకొనినో ఆయన నామానికే స్తుతి కలుగును గాక అనేవారిగా ఉండాలి. రెండవది, దానియేలు జీవితంలో మరణమే ఎదురైనా స్తుతించడం మానకూడదు. మూడవది కళ్ళ ముందే కొన్ని కార్యాలు మనం చూస్తున్నప్పటికీ కూడా యెహోవా ఈరే అనగలిగే స్తుతి మన నోట్లో ఉండాలి. అలాంటి స్థితిలో మనం నడిపించబడాలి. అలాంటి స్థితిలో మనం ఉండాలి. మన నోట్లో ఎప్పుడు కూడా చాలామంది ఏదైనా కార్యం జరిగితే ప్రభుని స్తుతించడం కాదండి, మన జీవితంలో కొన్ని కోల్పోయినప్పటికీ కూడా మనం ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. ఇంకా ఎక్కువగా స్తుతించాలి. ఒక భక్తుడి జీవితాన్ని జ్ఞాపకం చేసి నేను ముగిస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక దినాన్న ఒక తల్లికి ఒక 5 సంతానం ఉన్నారు. ఆ 5 సంతానాన్ని కూడా వాళ్ళు ఆర్మీలో పనిచేస్తుంటే తీవ్రవాదులు వారిని ఏం చేశారు అంటే బంధించేశారు. కొన్ని వందల మందిని. ఆ తీవ్రవాద సంస్థ కూడా ISIS అని చెప్పేసి, అది ఇప్పటికీ ఇంటర్నెట్లో ఉంటుంది. ఆరెంజ్ కలర్ డ్రెస్సులు వేసుకొని కొంతమందిని నడిపించుకొస్తూ వస్తూ సముద్ర తీరంలో జరిగినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటన అది. ఆ సోల్జర్స్ని వారు పట్టుకొని బంధించేసి, ఎందుకు వారిని బంధించేశారు అంటే వారు యేసు ప్రభుని నమ్ముకున్నారు అనే కారణం చేత. చెప్పండి, దేనికి? యేసు ప్రభుని నమ్ముకున్నారు అనే కారణం చేత ఏం చేశారు? బంధించేశారు. వారిని అంటున్నారు, ఇదిగో వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న కారణం చేత వీరిని మేము బంధించేసి ఇప్పుడు చంపేపోతున్నాం. వీళ్ళ రక్తం సముద్రంలో కలిపి ఒక ఎర్ర సముద్రంగా, రక్తపు సముద్రంగా దాన్ని మారుస్తామని చెప్పి ఆ తీవ్రవాదులు ఏం చేశారో తెలుసా? ఆ వీడియో చూస్తూ ఉండగానే వీడియో క్యాప్చర్ చేస్తూ నిర్దాక్షిణ్యంగా ఒక మేక గొంతు ఎలాగైతే కోస్తారో ఒక్కొక్కరి గొంతు కోసుకుంటూ ఆ 5 కుమారులను కూడా ఆ తల్లి కోల్పోయింది.
ఆ వీడియో ఎవరికి చూపించారు? తన తల్లికే చూపించారు. అప్పుడు ఆ తల్లి ఏమైపోవాలి? ప్రభువా, 5 కుమారులను ఇచ్చావు, పోనీ ఒక 3 కుమారులు చనిపోయినా పర్లేదు, కనీసం ఒక 2 బ్రతికించవచ్చు కదా, నువ్వు అనుకుంటే జరుగుతుంది కదా అని అనాలి. లేకపోతే ప్రభువా, నేనేం అన్యాయం చేశాను, ఇచ్చినట్టే ఇచ్చి కనీసం ఒక్కరిని కూడా మిగల్చకుండా 5 కూడా చనిపోయారు, ఏంటి నా పరిస్థితి, అసలు దేవుడంటూ లేడు, ఉంటే ఇలాంటి కార్యాలు జరిగేవా అని చెప్పి దేవునికి వ్యతిరేకంగా తిరగబడిపోవాలి. కానీ ఆమె ఏమంటుందో తెలుసా? నా కొడుకుని చంపిన వారు గనక నా వీధిలో నుండి గనక వెళితే నేను వారిని గుర్తుపడతా. రెండోది ఏం చేస్తానో తెలుసా? వారిని నా ఇంటికి తీసుకొచ్చి వారికి కడుపు నిండా భోజనం పెడతా. ఎందుకో తెలుసా? నా కుమారులను వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? హతసాక్షులుగా మార్చారు. హతసాక్షులు డైరెక్ట్గా ఎక్కడికి వెళతారో తెలుసా? దేవుని రాజ్యములోనికి వారు వెళ్ళిపోతారు. అంటే నేను కల్పించలేనిది ఎవరు కల్పించారో తెలుసా? మీరు కల్పించారు అని. చూడండి, ఆమె దుఃఖములో, ఆమె బాధలో సైతము కూడా ప్రభువుని మహిమార్థమై తన కుమారులు చనిపోయారని ప్రభువుని స్తుతించింది. చూశారు? అదే మనకొస్తే ఒకవేళ ఎక్కడికైనా మీటింగ్కి వెళుతున్నాం, ఏదైనా యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు చెప్పాలి, ఏమనాలి మనం? ప్రార్థనకి వెళ్తున్నాం, ఎలాగైపోయామండి అని అనాలా? లేకపోతే మీటింగ్స్కి వెళ్తున్నాం, జరగకూడనటువంటి ప్రమాదం జరిగిపోయింది, సివియర్ కండిషన్, హాస్పిటల్లో పెట్టేశారు, ఐసీయూలో ఉన్నారు, చెప్పలేకపోతున్నాం, చెప్పలేమని డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, ఏమనాలి? ఏం చేశారండి? దేవుని కార్యానికి వెళుతున్నప్పుడు దేవుడు చూడాలి కదా, ఆయన కాపుదల ఉండాలి కదా అనేవారిగా ఉంటామా? లేదు. ఏది జరిగినా ప్రభువా నీకే స్తోత్రం. అందుకనే ఇప్పుడు క్రైస్తవుడిగా మన జీవితంలో దేన్ని కోరుకోవాలి? ఎప్పుడూ మన నోట్లో ఏముండాలి? స్తుతి, స్తోత్రం, యేసు రక్తమే. ఇవి మన నోట్లో ఎప్పుడు ఉండాలంట? మనం సంతోషంగా ఉన్నప్పుడా? సంతోషములో ఉన్నప్పుడు ప్రభుని ఎంత స్తుతిస్తామో, దుఃఖములో ఉన్నప్పుడు దానికి మించి మనం ఇంకా ఏం చేయాలి? ప్రభుని స్తుతించాలి. యోబు వలె అన్నీ సర్వస్వం కోల్పోయినా నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు, అందుని బట్టి నీకే స్తోత్రం అని చెప్పగలిగే వారిలా ఉండాలి. ఒకవేళ మరణకరమైనది ఏదైనా వచ్చినా ప్రభువా నీకే స్తోత్రం అని చెప్పగలగాలి. ఒకవేళ త్యాగము చేయవలసిన సమయం వచ్చినప్పటికీ కూడా అందుని బట్టి మనం ఏం చేయాలో తెలుసా? యెహోవా ఈరే అని ప్రభుని స్తుతించగలగాలి. అప్పుడు చెప్పగలుగుతాం ఒక నిజ ఆరాధికుడిగా. ఏమనో తెలుసా? ఏమని? నేను ఎల్లప్పుడూ యెహోవాని నిత్యము నోట ఉండాలి. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.